సీఎం స్ఫూర్తితో జిల్లాల అభివృద్ధి పరుగులు పెడుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయంతో సత్ఫలితాలు వస్తున్నాయన్నారు. ఆత్మకూరులో వివిధ శాఖల అధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఖరీఫ్కు ముందే సాగునీటి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. సోమశిల ఉత్తర దక్షిణ కాలువల పనులు వేగవంతం చేయాలన్నారు. ఇరిగేషన్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఓకే, ఈ 200 acres ఎవరికి ఇచ్చారు వాళ్ళకి? అవును, ఇప్పుడు తగాదా ఎందుకు వచ్చింది? నేను పెట్టాను తగాదా వాళ్ళకి అన్నా? స్టాంప్ పేపర్ల మీద రాసుకునే స్థాయికి వెళ్ళిపోయిందంటే మీ చేతిలో భూమి లేదు. లిటరల్గా చెప్పాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కంట్రోల్లో, ఇరిగేషన్ కంట్రోల్లో భూమి లేదు. 15 ఎకరాల నుంచి వాళ్ళు చేస్తూ ఉన్నారంటే అది వాళ్ళ సొంతమా? స్టాంప్ పేపర్ల మీద అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, కుదవబెట్టుకోవచ్చు అని అంటే దేనికి చేసినట్టు? మీరు అందరూ అక్కడ వెరిఫై చేయించండి. మీ ఏఈలను, జేఈలను ఎవరున్నారు కన్సర్న్ వాళ్ళని పెట్టండి, రెవెన్యూ వాళ్ళు కలిసి మాట్లాడతారు. చూడండి, అసలు తెలుసుకోండి, అసలు ఎవరు చేస్తున్నారు ఏంటి అదన్నా తెలియాలి కదా మీకు. వాళ్ళు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా వచ్చింది. ఇవాళ ఇచ్చేటువంటి వాటిల్లో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మనం ఒకసారి కానీ చూస్తే ఈ పురపాలక శాఖని అభివృద్ధి చేయడంలో, ప్రక్షాళన చేస్తూ ముందుకు వెళ్ళడంలో గత పాలకులకి ఇప్పటి మన ప్రభుత్వానికి అసలు పొంతం లేనటువంటి పరిస్థితి. అందుకని ఈ ఆత్మకూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి ఏ ఒక్క అవకాశాన్ని కూడా వృధా చేయకుండా ఈ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెడుతున్నాము అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. గ్రామ కొలను ఆత్మకూరు చెరువుకి దానికి అనుసంధానంగా 100 నుంచి 110 అడుగుల వెడల్పుకి దాన్ని డిజైన్ చేసాం, దానికి చేయడం జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం 49 కుటుంబాలకు 45 లక్షల CMRF నిధులను మధ్యాహ్నం వాళ్ళకు కూడా పంపిణీ చేయబోతా ఉన్నాను. ఇటీవల మున్సిపాలిటీలో ప్రమాదవశాత్తు చనిపోయిన ఒక శానిటరీ వర్కర్కి ప్రభుత్వం నుంచి 5 లక్షలు ఎక్స్గ్రేషియా ఇస్తున్నాయని చెప్పాను. అది మధ్యాహ్నం సమావేశంలో అది కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడికక్కడ ఈ పనులన్నీ కూడా చేపట్టి పూర్తి చేస్తూ పోవడం వల్ల మన ఆత్మకూరు మున్సిపాలిటీలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పి విశ్వసించేటువంటి తెలుగుదేశం ప్రభుత్వం నాయకత్వం. కాబట్టి ఇవాళ అన్ని విషయాల్లో ఒక స్పష్టత అధికారి యంత్రాంగానికి ఇచ్చాం. దాన్ని సరైనటువంటి విధానంలో తీసుకొని చెప్పడం జరుగుతుంది. త్వరలోనే ఆత్మకూరు నగర వనం పనులని మొదలుపెట్టి మన నెల్లూరు చెరువు పై పక్కన ఉన్నటువంటి దీనిలో నుంచి వచ్చేటువంటి నీరు ఎప్పుడైనా ఆలస్యమైతే ఆ ఆలస్యమైనటువంటి చెరువుల వల్ల మనకి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఈ యొక్క నగరవనం అనేటువంటిది కూడా తయారు చేసుకుంటూ బైపాస్ రోడ్డు పనులను కూడా పూర్తి చేయడం జరుగుతుంది.